नास्ति भोगं नास्ति लोभं समोव्याधि नास्ति क्रोधं समोरिपुः नास्ति दारिद्र्यवत् दुःखं नास्ति ज्ञानं समो सुखं नास्ति ज्ञानं समो सुखं नास्ति लोभ समो व्याधि। ఈ ప్రపంచమునందు లోభముల కంటే రోగము మరొకటి లేదు. In this world, there is no greater disease than this miserliness. नास्ति क्रोध समो रिपुः. క్రోధము కంటే ఈ జగత్తునందు మరొక శత్రువు లేదు. In this world, there is no other enemy other than anger. नास्ति दारिद्र्यवत् दुःखं. దారిద్ర్యముల కంటే మరొక దుఃఖము లేదు. There is no other misery worse than poverty. జ్ఞానము కంటే మరొక సుఖము లేదు. There is no other happiness higher than wisdom. ప్రతి మానవుడు ఇట్టి సుఖమును అందించే జ్ఞాన నిమిత్తమై అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నాడు. Every man is making an attempt to have this wisdom which is bliss. ప్రతి మానవుడు కూడాను దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడుతున్నాడు. Every man is struggling to get relief from misery and to be blissful. కానీ వీటిని సాధించగలుగుతున్నాడా? What is he able to achieve? వీటిని మానవుడు సాధించడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తాను సాధించలేకపోతున్నాడు. Though he is making efforts, yet he is not able to accomplish. మానవుల కంటే సృష్టి చాలా విశాలమైనటువంటిది. More than the human being, this creation is vast. సృష్టిలో మానవుడు అంతర్భాగం. Human being is a part in this creation. సృష్టి యొక్క సంక్షేమాన్ని ఆశించి మానవుడు తన మనుగడను కొనసాగించాలి. Human being should lead his life thinking for the welfare of this creation. కానీ మానవుడు ప్రకృతి యొక్క సుఖ సంతోషములను అనుభవించే నిమిత్తమై ఈ ప్రకృతిని అనేక విధములైనటువంటి యొక్క దుర్వినియోగం పరుచుకుంటున్నాడు. But man is misusing this entire nature, enjoying happiness there only. కేవలము మానవుని ఉపభోగ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ జగత్తని భావించి దానిని అనేక విధములుగా కొల్లగొట్టుచున్నాడు. Man is exploiting nature and just enjoying its pleasure. తల్లిపాలను బిడ్డలు కోరినట్టుగా, just as the child drops milk from the mother, పువ్వులోని మకరందమును తేనెటీగలు గ్రోలినట్టుగా, just as the honeybee drops nectar out of the flower, ప్రకృతిలోనేటువంటి యొక్క వనరులు మానవుడు అనుభవించవలసిందే. Man has to enjoy the resources of nature. కానీ దీనికి కూడా ఒక పరిమితం ఉండదు. However, there are certain limits for this. మానవుడు ఈ పరిమితం నుంచి అనుభవించుటకై ప్రయత్నించడం చేతనే ప్రకృతి యందు వైపరీత్యములు అనేకంగా సంభవిస్తూ ఉన్నాయి. Because man is exploiting nature beyond the limits, we find hazards in nature. అతివృష్టి, అనావృష్టి, Too much of rain and no rain at all, కరువు కాటకాలు, famine, భూకంపములు, earthquake, తుప్పనలు, and then flood. ఇలాంటి వైపరీత్యములు జరగడానికి కారణం ఏమిటి? What's the reason behind all this? ప్రకృతి యందు ఉండేటువంటి వనరులు తమ యొక్క పరిమితంగా పునస్కరించుకొని మానవుడు వినియోగించాలి. Man has to make use of these natural resources under certain limits. ఈనాటి సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరగటం చేత తమ యొక్క స్వార్థమును సప్రయోజనమనే దృష్టి ఉంచుకొని
సమాజము క్షేమం, దేశం యొక్క క్షేమంను ఏమాత్రము కూడా గుర్తించక ఈ విధమైనటువంటి యొక్క వైపరీత్యములకు గురి గావిస్తున్నాడు ఈనాటి విజ్ఞాని. Because of the development of science and technology, man has become utterly selfish and working for his self-interest, unmindful of the welfare of the society and the country. దుర్లభో మానుష జన్మ అని భాగవతము పలుకుచున్నది. Bhagavata tells human life is rare. ఇంకా మానవత్వం యొక్క విశిష్టతను వివేక చూడామణి జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది. Viveka Chudamani describes that human life is the rarest among all of the beings. 8 లక్షల జీవరాశులు ఎందుకుడను, జాతుల జీవరాశులు ఎందుకుడను మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు అనేటువంటి యొక్క వాక్యమును పురాణములు బోధించుతున్నవి. Of all the 84 lakhs varieties of beings, human being is noblest and highest as taught by epics. వీటి యొక్క బోధనలు మనం విచారించి చూడగా మానవుని యొక్క జన్మము ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది, ఎంత సున్నితమైనటువంటిది, ఎంత పవిత్రమైనటువంటిది మీరు యోచించాలి. When we inquire these teachings of the epics, we have to recognize how great, how valuable, how sacred is this human life. ఇట్టి పవిత్రతను మనం ఈనాడు కోల్పోతున్నాము. We are losing that sacredness today. ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాము. We have forgotten the divinity. ఇట్టి ఆనంద తత్వాన్ని విస్మరిస్తున్నాము. We have forgotten the very nature, the bliss. ఈ కారణముల చేతనే మానవుడు అనేక విధములైనటువంటి కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు. Because of this reason, man is suffering. He is passing through all pain. మానవుని యొక్క సుఖ problems. దుఃఖములకు తన ప్రవర్తనలే మూల కారణం కానీ మరొక వ్యక్తులు కాదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to recognize the fact that his behavior is responsible for pleasure and pain. కనుక మానవుని యొక్క ప్రవర్తన పవిత్రమైనటువంటిదిగా ఉండినప్పుడే తాను ఆశించినటువంటి యొక్క సుఖశాంతులను తాను అందుకోగలడు. Therefore, when his behavior is sacred, then only he can be peaceful and happy. తన వాంఛలు కూడాను ఒక పరిమితమైనటువంటివిగా ఉండాలి. His desires should be under certain limits. మితిమీరినటువంటి వాంఛల చేత మతిని చెడగొట్టుకుంటున్నాడు మానవుడు. Because of too much of desire, he is turning mad. భాగవతమునందు మీకు అనేక విధములుగా కూడాను తెలిసినటువంటి విషయమే. Bhagavatam, you know pretty well. చంద్రవంశపు రాజుల లోపల మహా పేరుగాంచినటువంటి వాడు త్రిశంకుడు. In that Chandravamsha, a highly reputed one is Trishankudu. ఇతడు మహా సత్యపరాయణుడు, He is the one of truth, ధర్మమూర్తి, a very form of righteousness. ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడినటువంటి ప్రభువు. He is the king who has taken care of his people as his children. అతను దయాహృదయుడు. The one of compassion. ఇంతటి గొప్ప గుణములుండి కూడాను With all the lofty ideals, తన యొక్క పరిధిని తాను గుర్తించుకోలేక he could not know his limits. ఏదో ఒక విచిత్రమైనటువంటి ఒక సంకల్ప మతంలో ప్రారంభిస్తూ వచ్చింది. He developed peculiar ideas within himself. ఏమిటి ఆ విచిత్రమైనటువంటి కోరిక? What is the peculiar desire? శరీరంతోనే స్వర్గంలోకి పోవాలి అనే సంకల్పం వచ్చింది. He wanted to reach heaven with his physical body. ఈ సంకల్పం రాగానే తాను తన గురువైనటువంటి కులగురువైనటువంటి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళాడు. The moment he developed this desire, he approached the preceptor Vasishtha. గురూజీ, నా ఈ సంకల్పమునకు తగినటువంటి యొక్క సహాయం చేసి నన్ను ఉత్తీర్ణుని గావించండి, నన్ను పవిత్రుని గావించండి, నా ఆశను ఫలింప చేయండి అన్నాడు. He approached his guru and said, Guruji, this is my desire. Please help me for the fulfillment of the desire and make me happy. అప్పుడు వశిష్ఠుల వారు, ఛీ, కోరగాని కోరికలు కోరుతున్నావు, ఇది అసహజమైనటువంటిది, అపవిత్రమైనటువంటిది. He said, what a shame it is. It is not a natural idea. It's quite unsacred. కేవలము పాంచభౌతికమైనటువంటి శరీరము, దీనిని స్వర్గమునకు తీసుకుని పోవాలని ఆశించటము, ఇది కేవలము శవమును మూటగట్టుకుని పోయినట్టుగా ఉంటుంది. To expect that you have to reach heaven with this physical body is like taking the dead body to the heaven. పవిత్ర కర్మలు, పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి
పుణ్యఫలమును చేకూర్చుకొని స్వర్గమునకు పోవలసినటువంటి యొక్క మానవుడు Human being who is to reach heaven by undertaking sacred actions, performing yajna and yaga, ఈ అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దేహముతో నీవు స్వర్గమును చేరాలని ఆశించటము ఇది అసహజమైనటువంటిది. it's quite unnatural to expect to reach the heaven with this body which is transient and temporary. ఈ దేహము నీవు ఎట్టిదో అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు. You are not understanding the nature of the body. ఇది మలినపు కొంప, It's one of full of dirt. రోగముల మృగజ సేవక గంప, It's one of diseases. జాత సంచలనము పొందు దుంప, It permeates life after life. జాత సంచలనము పొందు దుంప. It permeates life after life. ఇలాంటి అసహ్యమైనటువంటి యొక్క దేహాన్ని నీవు స్వర్గమును కొనిపోవాలని ఆశిస్తున్నావు. You want to take this dirty body to the heaven. నీ బోటి విఘ్నులకు ఇది సరైనటువంటిది కాదు. It's not proper for intelligent people like you. దీనికి నేను ఎట్టి సహాయము చేయలేను. I can't help you for any reason. నీకు అవసరమైతే వేరొక గురువుని తీసుకుని పోమన్నాడు. If necessary, better you approach another guru. నిరుత్సాహంతో త్రిశంకుడు తిరిగి తన ఇంటికి వచ్చి ఇది ఎక్కువగా ఆలోచన సలిపి ఉత్తర దిశకు ప్రయాణమయ్యాడు. He returned in utter state of disappointment. He returned home and started traveling to సంపన్నులైనటువంటి తేజోమయవంతమైనటువంటి వారు, దీర్ఘశక్తి కలిగినటువంటి వారు, యజ్ఞయాగాది కృతములు సలిపినటువంటి వారు, గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందినటువంటి వారు ఆయన వశిష్ఠుని కుమారుని దగ్గరికి వెళ్ళాడు. He approached the son of Vasishtha, who is the one of penance, who performed yajna and yaga, highly reputed, very well known. వారికి మించినటువంటి యొక్క జ్ఞానులు మరొకరు లేరు. There is no one beyond him in realms of wisdom. తండ్రిని మించినటువంటి పుత్రులు ఈ యొక్క పుత్రులు. He really excelled his father in every way. అట్టి పుత్రుల దగ్గరికి వెళ్లి తన అభిష్టాన్ని చెప్పుకొని మొరపెట్టుకున్నాడు. He approached the son and appealed to him. తండ్రి గారు చెప్పినటువంటి జవాబును కూడాను పుత్రుల దగ్గర విన్నవించాడు. He also submitted what the father said. ఆ కుమారుడు కేవలము ఈ మాటలను ఏమాత్రం కూడాను చెవునందు ఉంచుకొనక గురువాజ్ఞను తిరస్కరించి నీవు మరొకరి ఆశయాన్ని నీవు పొందడానికి వస్తున్నావు, మరి ఒక ఆదేశాన్ని నీవు పొందడానికి వస్తున్నావు. ఇది సరైనటువంటిది కాదు. The son did not hear anything. Further he said, you have not obeyed the command of your guru. Still you have come here to listen to the teaching of another guru. It's not proper. నీ వంశమునకే తాను గురువు, నీకు నువ్వు గురువే. అట్టి గురువైనటువంటి ఒక వశిష్ఠుల వారి ఆజ్ఞను ఉల్లంఘించి మరొకరి సలహాను పొందుటకై నీవు ఈ విధంగా ప్రయత్నిస్తున్నావు. Vasishtha is your guru, and not only that, he is also guru of the entire clan. But you have refused to hear him. నీకు తగినటువంటి సలహాలు చెప్పి తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించడానికి మేము ఏమాత్రము సిద్ధముగా లేము. I am not prepared to give you any other teaching disobeying my father. నీకు గురువు, మాకు తండ్రి. He is your guru and he is my father. నీవు గురువాజ్ఞను ఉల్లంఘించినట్టుగా మేము కూడా నువ్వు పితృవాక్యను ఉల్లంఘించాలని ప్రయత్నిస్తున్నావా? Just as you disobeyed your guru, you want me to disobey my father? కనుక మేము దీనికి ఏమాత్రం కూడా అంగీకరించము. I do not accept this proposal. ఇక్కడ ఉండుట కూడా వీలు కాదు. It's not possible for you to be here. గురువాజ్ఞను ఉల్లంఘించినటువంటి శిష్యుని ఏమాత్రం కూడా మేము చూడము. We don't look at the face of the person who disobeys guru. లెక్క చేయము. We don't mind them. వెళ్ళమని చెప్పారు. He wanted him to get out. సరి, ఇంక వేరు మార్గం లేక అతను కౌశికుని దగ్గరికి వెళ్ళాడు. Finding no other way, he approached Kausika. ఈ కౌశికుడు పూర్వము మహారాజు. Kausika is an emperor. అతను కూడా నువ్వు వశిష్ఠుల వారి దగ్గర పరాభవం నుండి మహా తపస్సు చేసి అతను విశ్వామిత్రుడనేటువంటి పేరుతో వెలసిల్లుతున్నాడు. He suffered humiliation in the hands of Vasishtha. He has undertaken penance and is called Vishwamitra later. అప్పుడు ఈ యొక్క వశిష్ఠుల వారు ఉల్లంఘించినటువంటి విషయాన్ని నేను ఏ విధంగానైనా సాధించి ఇతనికి సంతృప్తి పరచాలనేటువంటి సంకల్పం చేశాడు. He determined to see that his desire is fulfilled because it was not so. కారణం ఏమిటి? What's the reason? వశిష్ఠుల వారు ఈ విశ్వామిత్రులకు పరమద్వేషి. Because Vishwamitra hated Vasishtha to the core. అతను బ్రహ్మర్షి, Vasishtha is Brahmarshi. ఇతను రాజర్షి. Vishwamitra is Raja. తాను కూడా నువ్వు బ్రహ్మర్షి కావాలని అనేక విధమైనటువంటి ప్రయత్నలు చేశాడు, తపస్సు ఆచరించాడు. He has undertaken penance to become Brahmarshi like Vasishtha. కానీ అట్టి స్థాయికి రాలేకపోయాడు.
But he could not reach that level. కారణమేమిటి? What's the reason? అతని యందు ద్వేషము, క్రోధము, అసూయ ఉండటమే దీనికి మూల కారణము. He is full of anger, jealousy and hatred. ఈ క్రోధము, అసూయ ఉండినటువంటి వాడు ఏనాటి కూడాను అభివృద్ధి కాలేడు. The one with anger and jealousy can never prosper. తాను తన సంకల్పాన్ని పరిపూర్ణంగా గావించుకోలేడు. He can never get his desires fulfilled. క్రోధము కంటే మరొక శత్రువు లేదు. There is no other enemy other than. అసూయ కంటే మరొక రోగం లేదు. There is no other disease other than. ఏ రోగములకైనా ఔషధం ఉన్నది కానీ అసూయకు రోగం లేదు. ఔషధం లేదు. There is medicine for every ఇలాంటి disease. దుర్గుణంతో చూడుతున్నటువంటి యొక్క ఈ విశ్వామిత్రుని దగ్గర వెళ్లి తన కోరికను విన్నవించుకున్నాడు. He submitted his appeal in front of Vishwamitra with all these qualities. దీనికి విశ్వామిత్రుడు అంగీకరించి తప్పక నిన్ను స్వర్గములకు చేర్చగలను దేహంతో అన్నాడు. Vishwamitra accepted and said that I can certainly take you to heaven with this body. యాగము ప్రారంభించాడు. Commenced yaga. ఈ యాగమునకు అనేక మంది ఋత్విక్కులను పిలిచాడు. Many priests are invited. కానీ విశ్వామిత్రుని యొక్క క్రోధాగ్నికి భస్మం అయిపోతుందేమో అనేటువంటి భయం చేత ఇష్టం లేనప్పటికీ అనేక మంది ఋత్విక్కులు అందులో ప్రవేశించారు. Many of the priests participated because they are afraid of Vishwamitra because they will be burned in the fire of his anger. అతను ముక్కోపి. He has got anger a lot. ఈ క్రోధములకు మేము తాళలేము. We can't bear his anger. ఏదో మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తించుకుంటామని భయం చేత ఋత్విక్కులుగా ఆ యొక్క యజ్ఞములకు ప్రవేశించారు. Out of priests only they participated to discharge their duty. కానీ తమ యజ్ఞము తాము జరుపుతున్నారు. And it was going on. ఎవరు కూడాను ఆహుతిని అందుకోవడానికి ఎవరు కూడాను దేవతలు రాలేదు. No angels descended to receive the offering. కానీ విశ్వామిత్రుడు క్రోధము చేత తన యొక్క యోగశక్తి బలం చేత ఆ స్తంభం అక్కడ నాటి తద్వారా అనేక విధమైనటువంటి తన యోగశక్తిని అందులో దారబోశాడు. Vishwamitra could not bear his anger. However, he has offered all the power of his penance there on the spot. ఆ యోగదండమును పెట్టి త్రిశంక నీవు పైకి ఎగురమన్నాడు. Keeping that yoga danda there, he wanted Trishanka to ఆ యోగ శక్తి చేత the power of yoga. త్రిశంకుడు పైకి ఎగురుతూ వచ్చాడు. Trishanka started moving upward. కొంత దూరం వెళ్ళిన తర్వాత కనిపించలేకపోయాడు. After reaching to certain distance, he was not seen. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ దృశ్యాన్ని. All were looking at it surprisingly. కొంతసేపు అయిన తర్వాత గురూజీ 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 అనేటువంటి శబ్దం వినిపించింది. After some time, all heard this sound, Guruji, Guruji. ఈ శబ్దం నిమిత్తమై పైకి చూడగా త్రిశంకుడు మధ్యదారిలో ఉంటున్నాడు. As everyone looked up, they saw Trishankudu in between. ఇంద్రుడు నన్ను ప్రవేశించటం లేదు. ఇంద్రుడు నన్ను స్వర్గంలో ప్రవేశింపచేయలేదు. Indra is not permitting me to enter. రావడానికి వీలు లేదని తాము ధిక్కరిస్తున్నారు. He is objecting my entry there. నేనేం చేయాలి? What am I to do? తమ ఆదేశం నిమిత్తం నేను కాచుకుని ఉన్నానన్నాడు. I am waiting for your command. వీరు కేవలము అసూయాపరులైపోయి వీరిని స్వర్గంలో ప్రవేశింపలేక చేస్తున్నారని తాను క్రోధం చేత నీవు దిగిరాకూడదు, అక్కడే ఉండమని చెప్పాడు. Those people are not allowing you to get into heaven because of jealousy. Better you remain there, he said. అక్కడనే ఉండించి తన యోగశక్తి చేత ఒక నూతనమైనటువంటి సృష్టినంతా కూడా ప్రారంభిస్తూ వచ్చాడు. Keeping him there only, he created another heaven round him. కొత్త ఇంద్రుడు, కొత్త సూర్యుడు, కొత్త చంద్రుడు, కొత్త అన్నింటిని నక్షత్రాలు అన్నింటిని కూడా సృష్టిస్తూ వచ్చాడు. He started creating new Indra, new sun, new moon, new stars and new planets. కానీ ఇవన్నీ కూడాను సాక్షాత్ స్వరూపములు కాదు. They are not the actual forms. కల్పితమైనట్టుగా భావించి స్వర్గవాసులు దీనిని అలక్ష్యపరుస్తూ వచ్చారు. And all those dwellers there in heaven consider them artificial. ఈ విధమైనటువంటి యొక్క అవస్థలలో త్రిశంకుడు ఉండగా, As Trishanku was in that plight, తన కుమారుడైనటువంటి హరిశ్చంద్రుడు, his very son అనగా Harishchandra, సత్య హరిశ్చంద్రుడు కాదు, ఇతని కుమారుడు పేరు హరిశ్చంద్ర అని పేరు. he is not the very same Satya Harishchandra, but the name of the son is Harishchandra here. ఈ హరిశ్చంద్రునికి పుత్రుడు లేకపోవటం చేత As this Harishchandra has no children, వరుణుని ప్రార్థించి he prayed to Varuna, నాకు rain god. పుత్రులను ప్రసాదించమని, He wanted to be blessed with children, మొదటి పుత్రుని నీకే అప్పగి చెప్పుదని that you would sacrifice the first son to him. ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు. He made a promise. కొంతకాలమునకు పుత్రుడు పుట్టాడు.
After some time, he begot a son. అతని పేరు రాహులుడు అని పేరు పెట్టాడు. His name is Rahuludu. ఈ కుమారుణ్ణి ఈ యొక్క వరుణకు అందించడానికి తాను అంగీకరించలేదు. He is not prepared to offer him to Varunudu as promised ఇచ్చిన earlier. మాటను నిలబెట్టుకోలేకపోతున్నాడు. He could not keep up to the promise given. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క కుమారుడు నేను ఇంటి దగ్గర ఉంటే ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవిస్తుందో అనేటువంటి భయం చేత తాను అడవుల పాలైపోయాడు. The son could notice the danger that would follow if this promise is not kept అడవులలో up. తిరుగుతూ కందమూలాదులు భుజిస్తూ కాలం గడుపుతూ వచ్చాడు. He was moving around the forest, partaking the tubers and the leaves there. కానీ ఈ పరిస్థితులు యందు హరిశ్చంద్రుడు ఇచ్చినటువంటి మాటను దక్కించుకోలేకపోతున్నాడని చెప్పినని శాపం చేత అతను తీరని వ్యాధిలో పడిపోయాడు. As Harishchandra could not keep up to his promise, he was suffering of the serious disease as a consequence of the అనగా curse దీని given. యొక్క అంతరార్థములు ఏమిటి? తండ్రి కోరరాని కోరికలు కోరటం, What is the inner significance? The father desired which is unnatural. ప్రాకృతమునకు విపరీతమైనటువంటి కోరికలు కోరటం, He desired that which is beyond the సహజ ధర్మమునకు విరుద్ధంగా కోరటము. He desired that which is against natural law. తన కుమారుడు చెప్పిన మాటను నిలబెట్టుకోలేకపోవటము. His son could not keep up the promise given. ఆడిన మాట తప్పకూడదు. One should not go back to the word given. ప్రాకృతమైనటువంటి యొక్క నియమములను ఉల్లంఘించకూడదు. One should not transgress worldly limitations. ఈ రెండింటి యొక్క ఆశయాలను ప్రపంచానికి బోధించే నిమిత్తమై ఈ చరిత్రలు ప్రారంభమవుతూ వచ్చాయి. To teach these two ideals to the entire world, these stories are meant. ఏ మానవుడు కానీ ఈ ప్రకృతి యొక్క శక్తులను అనుసరించవలసినది. Any human being for that matter must follow nature. ప్రకృతి యొక్క నీతి నియమాలను మనం పాటించవలసినదే. We have to observe every discipline and the code of conduct. దీనిని ధిక్కరించి ఉల్లంఘించిపోవడానికి ఎవరికి అధికారం లేదు. No one has authority to disobey and ఇదంతా transgress. కూడా భగవత్ నియమము, It is all divine discipline. లేక ప్రకృతి యొక్క శాసనము, It is the command of the nature. లా ఆఫ్ నేచర్. It is the law of nature. కనుక ఇలాంటి దీనిని మనం ఉల్లంఘించడము చాలా ప్రమాదమునకు గురి చేస్తామని సత్యాన్ని బోధిస్తూ వచ్చింది భాగవతం. Bhagavata taught this truth that if we transgress, we will be put to danger. ఈ యొక్క హరిశ్చంద్రుడు తీరని రోగములో పడ్డాడు. Harishchandra was suffering from serious ailments. ఈ విషయము అడవిలో సంచరించేటువంటి రాహులకు తెలిసింది. This has gone to the notice of Rahul. అనేక పర్యాములు పట్టణానికి రావాలని ప్రయత్నించాడు. He made attempts to return to the city. కానీ ఇంద్రుడు అడ్డు తగిలి ఇప్పుడు నీవు వెళ్ళకూడదని వెనుకకు పంపించాడు. But Indra came on the way and said, you should not go now. కానీ ఈ విధంగా అనేక విధములుగా కలతతో చెందినటువంటి రాహులుడు తిరిగి ఏదో ఒక విధంగా కూడా పట్టణం చేరి తండ్రి యొక్క బాధను నివారణ కావించాలని ప్రయత్నిస్తూ వచ్చాడు. As Rahuludu was felt very sad, somehow he made an attempt and reached the city and tried to make తండ్రి relief వరుణకి to father. ఇచ్చినటువంటి యొక్క వాగ్దానం కూడాను తనలో చింతిస్తూ వచ్చాడు. He was also thinking of the promise made by his father. యజ్ఞం లోపల ఒక ప్రాణిని వరుణకు అంకితం చెయ్యాలి, అర్పితం గావించాలి. During the process of yajna, one person should be offered to Varuna. తండ్రికి నాపైన మితిమీరినటువంటి ప్రేమ, Father has affection towards the son. కొడుకుల పైన తండ్రికి ప్రేమ ఉండవచ్చును, It's quite natural that father కానీ loves son. మితిమీరిన ప్రేమ ఉండకూడదు. But it should not be too much. లేక ధృతరాష్ట్రుని ప్రేమ ఉండకూడదు, Not of Dhritarashtra's love. లేక హిరణ్యకశిపుని ప్రేమ ఉండకూడదు. Not of love of Hiranyakashipu. ప్రేమకు ఎంతో అంతే పరిమితం. Even love has certain limits. ఎంత కాలము గడిచినప్పటికీ, In spite of the time passed by, వయస్సు ఎంత జీవం పైన రాలినప్పటికీ, though one is aging, ఈ మమకారం అనేటువంటిది మానవుని యందు ఉండటం చేతనే మహా నరకమును అనుభవిస్తున్నాడు ఈనాడు మానవుడు. because of attachment present in man, he is passing through the suffering of hell. కారణం ఏమిటి? What's the reason? అభిమాన మమకారములే అన్ని అనర్థములకు మూల కారణము. It's only attachment, possessive instinct responsible for all misery. ఇది పరిమితమైనటువంటి అభిమానంగా ఉండాలి. Even the attachment should be under మితిమీరినటువంటి అభిమానం పెరిగిపోవటం చేతనే మతి తప్పినటువంటి పశువు వల్లే ప్రవర్తిస్తుంటాడు. because of too much of attachment, he is తన గౌరవ మర్యాదలను కూడా మంట కలుపుకుంటుంటాడు. he is just ruining his courtesy. దివ్యమైనటువంటి యొక్క భావంను కూడా తాను విస్మరిస్తూ ఉంటాడు. He is forgetting all thoughts, either. కడపటికి సమాజంలో తన గౌరవాన్ని కోల్పోతూ వస్తుంటాడు. Ultimately, he loses respect in society. ఈ విధంగా ఉంటున్న సమయం లోపల As things went on, ఏదో ఒక విధంగా
ఈ యొక్క రాహులుడు గ్రామంలో చేరడానికి వస్తున్నాడు. One way or other, Rahuludu wanted to reach this spot. మధ్య దారిలో On the way, దంపతులు ముగ్గురు కుమారులను వెంటబెట్టుకొని వస్తున్నారు. a couple was proceeding with 3 sons on the way. చూచాడు ఈ రాహులుడు. Rahuludu saw them. ఎవరండి మీరు? నేను ఒక బ్రాహ్మణుడని అన్నాడు. He asked, who are you? I am a Brahmin. ఈ పిల్లలెవరు? నా కుమారుడు అన్నారు. Who are these children? He said, my sons. మీకు కావలసినంత ధనకనక వస్తు వాహనాలు ఇస్తాను, గోదాన భూదానం అంతా కూడా ఇస్తాను. ఇందులో ఒక పిల్లవాడిని మాకు యజ్ఞ నిమిత్తమై మాకు అనుగ్రహిస్తారా అని ప్రశ్నించాడు. He asked, I'll give you a lot of wealth and the property. I'll give the cows and the gold and land. Would you give one of your sons? విచారించాడు తండ్రి. Father inquired. పెద్దవాడి పైన నాకు అతి ప్రీతి. He loves the eldest. జ్యేష్ఠ పుత్రుడు నాకు ప్రధానమైనటువంటి యొక్క పుత్రుడు. The eldest is very important. అతనిని వదిలి నేను క్షణమైనా ఉండలేను. I can't live leaving him for a minute. సరి వద్దు, ఈ కడావాడినైనా ఇస్తారా? Okay, then would you offer the వాడే youngest? చెప్పింది. The wife said, కడపటి వాడు నాకు మహా ప్రేమ, I love the youngest a lot. వానిని ఇవ్వడానికి వీలు కాదు. It's not possible to sacrifice them. జ్యేష్ఠుణ్ణి తండ్రి, కనిష్ఠుణ్ణి తల్లి ప్రేమిస్తూ వచ్చింది. Father loved the eldest and the mother youngest. ఈ మధ్యవాణి పరిస్థితి చాలా దుర్లభంగా ఉంటుండాలి. The one in between is not so much sought after. ఇతన్ని కావాల్సింది ఇస్తానని తీసుకుని పోమన్నారు. We are prepared to offer him. If you want, take him. ఆ మధ్య కుమారుడు తనలో తాను చాలా విచారించి తల్లిదండ్రుల ప్రేమకు కూడా నోచుకోలేనటువంటి వాడిగా తయారయ్యాడు కదా. ఈ విధంగా బ్రతికేదానికంటే తన యజ్ఞంలో తన జీవితాన్ని అంకితం గావించడమే ఉత్తమమని భావించి రాహుని జతలో వచ్చాడు. The second son is not the recipient of the love of the parents. He thought better to die over there and followed Rahul to die there in sacrificial fire. అతని సుకేశుడు. He is Sukeshudu. అతను ఈ రావణుతో బయలుదేరి రావటం చేత కొంతకాలం నడిచి చాలా అలసిపోయాడు. Sukeshudu followed Rahuludu. Walking along with him, he felt tired. ఆకలి వేసింది. He was feeling hungry. ఎక్కడికును ఆహారం చిక్కలేదు. He could not get food anywhere. కొంత దూరం చూస్తే ఏదో ఒక పెద్ద ఆశ్రమం కనిపించింది. He could find hermitage at a distance. అది ఆశ్రమం లేక పరిగెత్తాడు. He ran the distance. అది కౌశికుని ఆశ్రమం. That is the hermitage of Kausika. ఈ కౌశికుని దగ్గరికి వెళ్లి He తన approached- గోడును చెప్పుకున్నాడు. He narrated all. మహర్షి, నా పరిస్థితి ఈ విధంగా ఉంటున్నది, నన్ను ఎట్టైనా రక్షించి నన్ను నీవాడిగా చేసుకోవాలి అన్నాడు. O sage, this is my plight. Anyway you protect me and make me your own, he prayed. అప్పుడు కౌశికుడు అభయం ఇచ్చాడు. At that time, Kausika gave him the shelter. నిన్ను తప్పక కాపాడగను అని. I'll certainly protect you. తక్షణమే తన కుమారుల్లో ముగ్గురిని పిలిచి, He called all his sons. ఈ కుమారునికి బదులు మీరెవరైనా ఒక యజ్ఞానికి వెళ్ళాలి. Instead of this son, let one of you go there on his behalf. హరిశ్చంద్రుడు చేస్తున్నటువంటి యజ్ఞం లోపల వరుణకు ఒక ప్రాణాన్ని అందించాలి. In the yajna performed by Harishchandra, one has to be offered there. మన దేశములు రావటము పరోపకారాత్మం ఇదం శరీరం. The body is gifted for the service of others. ఒక ప్రాణాన్ని రక్షించే నిమిత్తమై మన ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. We should be prepared to sacrifice our life in order to protect another life. ఈ విధంగా చెప్పేటప్పటికీ ఆ ముగ్గురు పిల్లల్లో కూడాను పక్కున నవ్వారు. As these things are told, all the 3 sons laughed. పరపిల్లవాడిని సహాయం చేసే నిమిత్తమై కన్న కొడుకులను బలి ఇవ్వడానికి నువ్వు సిద్ధమైపోయావా? To save the other son, you are ready to sacrifice your own ఇది నీవు son. చెప్పవలసినటువంటిది కాదు, మాకు బోధించవలసినటువంటిది కాదు It's not the one thing that is to be said to us. అని వారెవరు కూడాను అంగీకరించలేదు. They did not accept this. అప్పుడు ఈ పిల్లవాడిని దగ్గరికి పిలిచి, When he called this boy close by, ఆయన ఈ యజ్ఞం సమాప్తి కావడానికి, సత్యవంతుని యొక్క వ్రతం పరిపూర్ణం కావడానికి, నీ ప్రాణం సంరక్షించడానికి కొన్ని మంత్రం నీకు బోధిస్తానన్నాడు. he said, in order to reach the satisfactory completion of this yajna and to support you and to protect you, I'll teach you a mantra, he said. అప్పుడు ఈ సుశేషుని దగ్గరికి పిలిచి, నాయన ఈ మంత్రములు నీవు ఉచ్చరించమని 2 శ్లోకములు బోధించాడు. He called Sukeshudu near and taught. He called Sushenudu and taught these 2 mantras. అతను చాలా దాన్ని కంఠస్థం గావించుకొని దాన్ని మనసునందుంచుకొని
ఈ రాహులతో వెళ్ళాడు. He got it by heart and kept his memory and యజ్ఞం followed by it. ప్రారంభమైంది. He says, time went on. ఆ సమయం లోపల ఇతను ఈ యొక్క శ్లోకమును లోపల ఉచ్చరిస్తూ ఉంటున్నాడు. At that time he was chanting the mantra within. ఏ నిమిషంలో ఏమి జరుగును అనేటువంటిది ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. All people were just watching with surprise what would happen the next minute. సత్యవంతుడు కూడా ఆ యాగములో పాల్గొన్నాడు. Sativrata also participated in that yag. రోగముతో కుమిలిపోతున్నటువంటి వాడు ఈ యొక్క దీనిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. The one suffering from the serious disease also is watching this with అనగా surprise. తాను చెప్పినటువంటి వాగ్దానం ఒకటి, వరుణకు అందించేది మరొకటి. What the promise made is one thing, what is given to Varuna is తన different. కుమారుణ్ణి వరుణకు అందిస్తానని చెప్పిన వాగ్దానం చేసి పరబిడ్డను తెచ్చి వరుణకు అందిస్తున్నాడు. ఇది మహాపాపం కాదా? He promised to offer his own son. Now he is sending some other son on his behalf. ఇది మహాస్వార్థము. It's one of selfishness. స్వార్థ నిమిత్తమై ఈ విధమైనటువంటి పాపములకు పాల్గొనటము మంచిది కాదు అనేటువంటి ఒక విషయము రాహుల్ లోపల చాలా బాధపడుతున్నాడు. Rahul felt so sad because such a thing should not be done because of కానీ utter తండ్రి ఆజ్ఞను selfishness. ఉల్లంఘించలేకపోయాడు. He could not disobey the father's command. ఈ విధమైనటువంటి అవస్థల లోపల Under these circumstances, ఇంకా ఆహుతి జరగాలి. an offering has to be made. ఆ సమయం ఆసన్నం కాగానే As the time approached, ఈ పిల్లవాడు గట్టిగా ఆ యొక్క శ్లోకమును ఉచ్చరించాడు. this boy chanted the sloka loudly. ప్రశాంతమైన వాతావరణంలో ఈ శబ్దం పవిత్రమైనటువంటి తేజస్సుగా విరజిల్లింది. In the peaceful atmosphere, this mantra appeared like a ఆ fulgence. తేజస్సును చూచి వరుణుడు దిగి వచ్చాడు. Watching the brilliance all around, Varunudu descended. ఈ యొక్క ఆశ్చర్యమునకు, ఈ యొక్క విపరీతమునకు తాను వింతగా చూచి The surprise and mystery were watched. హరిశ్చంద్ర, నీవు చెప్పుట ఒకటి, చేయుట మరొకటి. And he said, Harishchandra, you said something, you are acting differently. కనుకనే నీ పాప ఫలమనేటువంటిది రోగపీడితుడివై నీవు కృంగిపోతున్నావు. Because of the sin you committed, you are suffering from this disease. కనుక చెప్పినది చెయ్యాలి. What you said, you must also act upon. ఏ మానవుడైనా కూడా సరే Let him be any human being. ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలి. One should keep up the promise given. ప్రాణమునకు తగినటువంటి యొక్క స్థితికి సంభవించినప్పటికీ, ప్రాణాపాయం సంభవించినప్పటికీ మాటను నిలుపుకోవడానికి తగిన కృషి చేయాలి. One might even lose life. One might face the danger, but yet one should not go back to the promise given. నాస్తి పరో ధర్మః. There is no other dharma other than truth. ఈ సత్యము నుండి ఈ జగత్తు ఆవిర్భవించింది. This whole world originated of truth. సత్యమునందుండే సర్వము సృజించే, సత్యమునందుండే అనగే సర్వ సృష్టి. Out of truth the whole creation originated. There it సత్య merges. మహిమలేని తలమేది కనుగొన్నా Is there any spot without truth? శుద్ధ సత్వమదియే చూడరయ్యా. The pure unsullied truth is that. సత్యమునందుండే సర్వము సృష్టించి, In ఎంత truth, సృష్టి అంతా కూడా సత్యంలో ఉంచి వచ్చినటువంటిది. the entire creation originated out of the కట్టగలిపి truth. సత్యమునంద అనగే సర్వ సృష్టి. It merges in truth ultimately. ఈ సత్యము లేనిటువంటి స్థలం ఎక్కడ ఉంటుందా జగత్తులో? In this world, is there any place where there is no అది truth? ఏ శుద్ధ సత్వము అన్నారు. That is pure sattvic piousness. అట్టి సత్యాన్ని నీవు అనుభవించవలసినటువంటి నీవు You are, సత్యమునకు విరుద్ధంగా ప్రవర్తించడం చేత నీ పరిస్థితి ఈ విధంగా మారింది. you are supposed to experience the truth as you are acting in a different way. కానీ You apply it. నీ కుమారుని యొక్క శ్రద్ధ చేతను, అతని యొక్క భావ విరాగం చేతను, ఈ పిల్లవాడిని ఏ విధంగా అయినా రక్షించాలనేటువంటి ఉద్దేశం చేతను అతని ప్రార్థనను మన్నించి నేను దిగి వచ్చాను. Because of your son and his feelings, in response to the prayer, I have descended, he said. ధనమునిచ్చి పరబిడ్డలను కొని బలి ఇవ్వటమా? Paying money, you buy the son of somebody and you are prepared to ఇది sacrifice. మహాపాపము. It's the worst of the sins. తల్లిదండ్రులు ధనమునకై లొంగి అనేక విధములైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుకునే నిమిత్తమై ఈ విధమైనటువంటి పెడమార్గమునకు గురి అవుతున్నారు. Parents accept money to carry on their living. దీనికి మూల కారణము మీ తండ్రియే. The one main responsible person is your father. ఎవరు? త్రిశంకుడే దీనికి మూల కారణం.
Trishankudu is mainly responsible for తాను all this. కోరరానటువంటి కోరికలు కోరుతూ వచ్చాడు. He desired what he is not supposed to ప్రకృతికి desire. విరుద్ధమైనటువంటి యొక్క అపేక్షను తాను ఆశిస్తూ వచ్చాడు. He is just expecting that which is against law of nature. నూతనమైనటువంటి సృష్టిని సృష్టించాలని చెప్పి సంకల్పించుకున్నాడు. He determined to have new creation. అన్ని కూడా నువ్వు భగవత్ సంకల్పమునకు విరుద్ధమైనటువంటివి. They are just against the will of God. భగవత్ సంకల్పమునకు విరుద్ధము చేసినటువంటి వాడు ఎవరు కూడా నువ్వు జగత్తులో నిలవలేరు. None can live in this world who act against the will of God. సంకల్పములను ఉల్లంఘించకూడదు. One should not disobey the will of ఇది God. భగవద్ ద్రోహము, You'll be a traitor to గురు God. ద్రోహము. You'll be betraying your ఈ Guru. రెండింటి ద్రోహముల చేతనే ఈ విధమైన అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు త్రిశంకుడు. Because of sacrilege and betrayal, this is your plight. కనుక ఎవ్వరు కూడా నువ్వు భగవద్రోహానికి పాల్పడకూడదు. So no one should betray God. గురుద్రోహానికి ఏమాత్రం కూడా మనం ముందు వేయకూడదు. No one should betray Guru. పితృవాక్య పరిపాలన కూడా మనం నడుము కట్టి ముందు దిగాలి. We should follow the command of Father. ఈ మూడింటి యొక్క దీనిని ఉల్లంఘించినటువంటి వాడు త్రిశంకుడు. Trishankudu disobeyed all these three. కానీ మహాజ్ఞాని అయినటువంటి కౌశికుడు కూడాను Kausika, the one of wisdom, వశిష్ఠుడిపై ఉన్నటువంటి ద్వేషము చేత because of hatred towards ఈ Vasishtha, త్రిశంకుడికి ఇట్టి వాగ్దానం ఇచ్చినాడే కానీ లేకపోతే తాను కూడా ఇట్టి వాగ్దానం ఇచ్చేటువంటి వాడు కాదు. he made such a promise to Trishanku, or else he wouldn't have ద్వేషము given it. విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోతుంది. It's only hatred that makes ఈ you lose the జ్ఞానమునే sense of ఉల్లంఘిస్తుంది. discrimination. విచక్షణ జ్ఞాన రహితుడైపోతాడు. You lose the sense of discrimination. ఎన్ని తపస్సులు చేసి ప్రయోజనం ఏమిటి? What is the use of all ఎన్ని penance? యజ్ఞ యాగాది క్రతువులు చేసి ప్రయోజనం ఏమిటి? What is the use of yajna and ఎన్ని yaga? విధమైనటువంటి విద్యను నేర్చి ప్రయోజనం ఏమిటి? What is the use of సకల education? శాస్త్ర ప్రవీణుడైనటువంటి యొక్క కౌశికుడు Kausika, expert of all మహాశక్తి arts. సంపన్నుడు సర్వధర్మములు కూడా ఎరిగినటువంటి యొక్క ధర్మమూర్తి He is the very form of righteousness, knows all దేశమును principles. హృదయంలో నుంచుకోవడం చేతని ఇన్ని చేయరాని పనుల లోపల ప్రవేశిస్తూ వస్తున్నాడు. Because he filled his heart with full of hatred, he is just acting that way. కనుకని కౌశికుని యొక్క గౌరవము క్రమక్రమేణా దిగజారిపోతూ వచ్చింది. Therefore, respect of Kausika is lost ఆ gradually. యోగ శక్తి వలను తపశక్తి వలను అంతూ ఇంతూ నిలుస్తూ వచ్చింది. The power of yoga and the power of penance somehow remain little. ఇదియే కాక కేవలము వశిష్ఠుల వారు బ్రహ్మ ఋషి అనేటువంటి పేరును సంపాదించుకున్నాడు. నేను కూడా అట్టి పేరును సంపాదించుకోవాలని చెప్పి అసూయ చేపల తపము ఆచరించు వచ్చాడు. Vasishtha has earned the title Brahma Rishi. This Kausika also wanted to earn that. Therefore, he undertaken penance out తపస్సు of jealousy. చేసినప్పటికీ క్రోధము తగ్గలేదు. In spite of penance, still anger continued. కట్టకడపటికి బ్రహ్మనే ప్రత్యక్షమైపోయి నీవు రాజఋషి అని పిలిచినప్పటికీ ఈ యొక్క క్రోధము తగ్గలేదు. Brahma appeared in front and called him Rajarishi. బ్రహ్మకు తెలుసు ఇతనికి రజోగుణం అధికంగా ఉండదు కనుకనే ఇతనికి రాజఋషి అని పేరు పెట్టాడు. Brahma knows pretty well, he has got emotion, passion, therefore he called him రజస్సు Brahma. కలవాడే రాజఋషి. The one with passion is Rajarishi. బ్రహ్మతత్వమును హృదయమును నింపుకొని తదేక దీక్షతో దానిని సాధించడానికి ప్రయత్నించేటువంటి వాడే బ్రహ్మ ఋషి. The one who knows the nature of Brahman and keeps it in the heart and works accordingly is Brahma Rishi. కనుక ఈ కౌశికుడు పూర్వం రాజు పేరు కౌశికుడు. His earlier name as an emperor is ఇతను Kausika. ఒకానొక సమయం లోపల అరణ్యములకు వేట మార్గమై వెళ్లి At one time he went to the forest on hunting. అలసిపోయి He was tired. ఒక ఆశ్రమాన్ని చేరాడు. He reached a ఆ hermitage. ఆశ్రమమే వశిష్ఠాశ్రమం. That is the hermitage of Vasishtha. వశిష్ఠుల వారిని నమస్కరించి He saluted ఆ Vasishtha. ఆశ్రమం యొక్క సౌందర్యమును ఆ ఆశ్రమం యొక్క ప్రశాంతతను గుర్తించి Watching the serenity, solemnity of the surrounding, వశిష్ఠుల వారితో కొంతవరకు సంభాషణ కలిపి he conversed with Vasishtha to a ఆ certain ఆశ్రమం extent. యొక్క దివ్యత్వాన్ని వర్ణిస్తూ తిరిగి వెనుకకు పోవాలని సెలవు కోరాడు. He wanted to return, praising the divinity of the entire surrounding. వశిష్ఠుల వారు ఈ రాజ్యమునకు రాజు మీరు, Vasishtha said, "You are the emperor of this kingdom. మీ యొక్క అధికారం చేతనే మేము ఈ అరణ్యము లోపల క్షేమంగా జీవించగలుగుతున్నాము. Because of your authority and position, మీ we lead in పరిపాలన life and చాలా security. ప్రధానమైనటువంటిది. Your administration regime is very సర్వ important. ఋషులను కూడా సంరక్షించేటువంటి ఒక ఉపాయమును అనేక విధములుగా మీరు వేస్తున్నారు. In fact, you devised many plans for our security. ఇలాంటి మీ రాజ్యంలో మేము జీవించేటువంటి యొక్క ఋషులుగా ఉండి మీకు తగినటువంటి సత్కార్యం చేయకపోతే మాకు సరైనటువంటి గౌరవం కాదు. Living in your kingdom, if we can't help you, it doesn't bring us any sort of credit. ప్రభువులు మా యొక్క ఆశ్రమంలో ప్రవేశించారు.
you have come to our ఈనాడు benefit. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోవాలి అన్నారు. Today you must accept our hospitality. స్వామి, ఇంకా పాలో కొంత నీరు ఇస్తే చాలు, మేము కేవలం నేను ఒక్కడే వచ్చినటువంటి వాడు కాదు, సిపాయిలు కూడా చాలా మంది సైన్యంతో వచ్చినారు అన్నాడు. Swami, it is enough if you offer milk or water, because I have not come all alone. Number of army people also followed me. రాజా, తక్కువేమి, భగవత్ అనుగ్రహం ఒకటి ఉంటుంటే ఏమిటి తక్కువ లేదు. ఎంతమంది వచ్చినప్పటికీ నీకు ఆతిథ్యాన్ని నేను అందిస్తానన్నాడు. O king, there is no shortage. There is no dearth of anything. With God's grace, I'll certainly. కౌశికుడు చాలా ఆశ్చర్యపోతున్నాడు. Kausika was very much surprised. ఇంతమందికి నేను ఆతిథ్యం ఇస్తానంటున్నాడే, ఏ విధంగా ఇవ్వగలడు చూడాలి అనే అహంకారం కూడా ఒకటి ముందు బయలుదేరి. He wanted to test him out of ego. And how is that he could host all of people? ఈ యొక్క కౌశికుడు ఉండినట్టే శబళి అన్నాడు. As Kausika was watching, he called శబళి Shabali. He called Shabali. పిలిచాడు. He called Shabali. వచ్చింది గోవు. The cow came. చూడు, మన ప్రభువు మన ఆశ్రమంలో ప్రవేశించాడు. You see, దీనికి తగినటువంటి యొక్క ఆతిథ్యానికి తగినటువంటి రీతిగా ఏర్పాట్లు చేయమని. the king has come to us now. క్షణములో అన్ని కూడా సంసిద్ధమైపోయినాయి. In a moment, everything got ready. కామధేను అది. It is wish-fulfilling cow. ఇతని సిపాయిలకు, ఇతని ఏనుగులకు, గుర్రములకు ఇంకా అన్నింటికి కూడా ఆహారం అందిస్తూ వచ్చేసి The food is made ready for all the horses and elephants and people there. ఏనాడు కూడా రాజుగా ఉండినప్పటికీ ఇట్టి పదార్థం తాను భుజించలేదు. Though he was an emperor, he had never partaken such delicious food. ఇలాంటి ఆహారం అందించినటువంటి ఈ శబలి రాజు దగ్గర ఉండాలి కానీ ఋషి దగ్గర నా ఉండటం అనేటువంటి ఒక దుర్భావం అతనిలో బయలుదేరింది. He developed bad thought that Shabali, who could supply the food like that, should be with the emperor, not with a sage. కనుక తాను భుజించి, మహర్షి నాదొక చిన్న కోరిక అన్నాడు. After taking his food, he said, "Oh sage, I have one desire." ఏమిటి నీ కోరిక? What is it, your desire? నీ శబరిని నాకు అందించాలి అన్నాడు. You give me that Shabali. ఇది అసాధ్యము. It's impossible. ఇది ఏ విధంగా కూడాను నా దగ్గరనే ఉండవలసింది కానీ ఇంకొకరి చేతికి పోవడానికి వీలు లేదన్నాడు. Anyway, it has to be with me. No one can take it. అనేక విధములుగా బ్రతిమాలాడు. He pleaded with him repeatedly. కానీ వశిష్ఠుల వారు పట్టు విడవలేదు. But Vasishtha determined to have it. రాజు The king here, రజోగుణం అధికమైపోయింది. full of emotion, క్రోధం చేత సిపాయిలతో చెప్పి దీనిని తీసుకుని మన గ్రామం తీసుకుని పోమన్నాడు. మన out of పట్టణంలో. anger, he wanted the soldiers to drag that cow out of the place. వాడు బలవంతంగా ఈ శబరిని తీసుకుని పోతున్నారు. They were taking the Shabali forcefully. శబరి అరుస్తుండాలి. It was shouting. గురూజీ, 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 It was bellowing, saying, నేను ఏ దోషము "Guruji, చేశాను? నన్ను ఎందుకు పరులకు అందిస్తున్నావు? what is that I have done? Why do you hand it over to తెలిసి someone నేను ఏ else? పాపము చేయలేదు, I ఏ have not దోషము committed- చేయలేదు. I have not committed any sin ఎందుకు knowingly. పరాధీనం నన్ను చేస్తున్నావు Why do you submit me to someone అని else?" అరుస్తుండాలి. It went on bellowing so. కానీ అప్పుడు వశిష్ఠుల వారు చెప్పారు, Vasishtha said, రాజు తన భుజబలమును బుద్ధిబలమును ఉపయోగపెడుతున్నాడు, "Here is a king who is making use of his కానీ physical strength, గుణబలమును ఉపయోగపెట్టలేదు. but he is not making use of the strength of అలాంటి his value." గుణహీనుడైనటువంటి రాజుకు మేము ఏ విధంగా చెప్పాలి How to teach such a king? అని చెప్పి కడపటికి ఎంత చెప్పినా వినకపోవటం చేత ఆ గోవునికి ఒక స్వతంత్రం అందించాడు. As he didn't pay heed to these words, he gave independence to this cow to go in its own way. లక్షణీయులైనటువంటి యొక్క సైన్యం ఉంటుండాలి, లక్షల లక్షల సైన్యం. There's lakhs of army with him. ఈ కౌశికుని యొక్క సైన్యాన్ని ఎవరు దీన్ని ధిక్కరించగలరు? Who can control? Who can act on that ఈ army? బాధ్యత నీదేను అని దానికి అప్పచెప్పాడు. He left the responsibility to ఒక్క the cow. క్షణం లోపల లక్షలాది సైన్యం అంతా పుట్టారు. In a minute, lakhs and lakhs of army came there, appeared there. ఈ లక్షల సైన్యం అంతా కూడాను కౌశికుని సైన్యం పైన పడ్డారు. ఒక్క క్షణం లోపల అందరినీ రూపుమాపారు. The lakhs of army born there, created there, attacked the lakh of army, followed with Kaushika and killed him. వశిష్ఠుల వారి కుమారులను కూడాను హతమార్చారు. They killed even the son of Vasishtha also. కట్టగడపటికి కౌశికుడు మాత్రమే నిలిచాడు. Only Kaushika remained అతను alone. ఇంటికి వెళ్ళాడు. పరాభవం జరిగింది. He returned in all అప్పటి humility. నుంచి కూడాను ఈ యొక్క వశిష్ఠుల వారి పైన
కౌశికుడు ద్వేషమును పూనుతూ వచ్చాడు. It's for that reason Kaushika developed hatred ఈ towards Vasishtha. క్రోధమే తన యొక్క జీవితానికి పెద్ద శాపంగా మారిపోయింది. It's only this anger that turned into a curse. అప్పటికి కూడా నువ్వు వశిష్ఠ వారు శాంతంగానే ఉంటున్నాడు. మరింత క్రోధం పెరుగుతూ వచ్చింది ఈ యొక్క కౌశికులకు. Kaushika could not see Vasishtha maintaining peace, therefore he was still more angry. చెప్పాడు వశిష్ఠుల వారు, And Vasishtha said, కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు, the one with anger will not be able to accomplish anything. ఎగ్గును గలుగును, You will have problems. పాపపు పనులను చేయుచు, You will commit sins. చీ పొమ్మనిపించుకుంట చేకూరుచుమి. He will be put to shame. అంతేకాదు తన కలిమి భంగపుచ్చును, He will lose his wealth. తనకు గల గౌరవము దగ్ధము చేయును, He will lose his respect. తన వారల కెడసేయును. He will be away from his people. జనులకు కోపము వలన సర్వము చెడుగునన్నాడు. Because of anger, he will face total ruin. ఈ విధంగా పరాభవం జరపటం చేత ఈ యొక్క కౌశికునకు మరింత క్రోధం పెరుగుతూ వచ్చింది. Because of humiliation he suffered in his hands. He was కారణం more angry. ఏమనగా మానవుని యందు విచక్షణ జ్ఞానము కోల్పోవటమే. The reason is man has lost the sense of అభిమానమే discrimination. దీనికి మూల కారణము. The attachment is responsible. తాను రాజు ఈ గోవును ఎందుకు కోరాడు? Why this emperor should desire his కావలసిన child? సిరి సంపద అంతా ఉంటున్నాయి. He has got plenty of prosperity. ఈ ఋషి దగ్గర ఉండవలసింది ఋషి దగ్గరనే ఉండని. That the belongings of sage should ఈ be there. కోరికలు కోరరాని కోరికలు కోరటమే మానవ యొక్క పతనములకు మూల కారణము. Man ruins himself because he desires ఈ what he is not భాగవతంలో supposed అన్ని to. కూడా ఈ విధంగానటువంటి ఆదర్శాలు అందిస్తూ వచ్చింది. All these ideals are taught by Bhagavata. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, You should keep up your promise. అసత్యం ఆడకూడదు. You should never tell lies. ఇంతే కాకుండా మితిమీరినటువంటి కోరికలతో జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. You should not ruin your desire. Your life ధనేషణ because of ధారేషణ desire. పుత్రేషణ అనేటువంటి మహానాశనానికి మూల కారణము. For the ruin, the one thing that is responsible is attachment to the wealth, the family, and the ధనం life. పైన ఆశ ఉండవచ్చును, You may like కానీ ఇది money, కూడా ఒక పరిమితంగా ఉంటుండాలి. but you should have certain limits. భార్యా బిడ్డల పైన ఆశ ఉండొచ్చును, కానీ ఇది కూడా ఒక పరిమితమైనటువంటి కాలమే. You may have attachment to your wife and children. పరిమితమైన కోరికనే కాదు, పరిమితమైన కాలం కూడా ఇది. You should not only limit a desire, you should have also కనుకనే limitations. గృహస్థాశ్రమం లోపల 50 సంవత్సరం వరకు మాత్రమే గృహస్థాశ్రమం. Therefore, the state of householder is limited to the 60 age of సంవత్సరం 50. వచ్చింటే వానప్రస్థమే. Right from 60 it is vanaprastha. ఇంకా ఏ విధమైనటువంటి యొక్క బాధ్యతను పెట్టుకోకూడదు. He shouldn't have any responsibilities there. భార్య బిడ్డలను కూడా ఏ విధమైన సంబంధం He పెట్టుకోకూడదు. shouldn't have any connection with wife and children. ఇంకా 70వ సంవత్సరం వచ్చిందంటే సన్యాసం. At the age of 70 he should be అలాంటి renunciant. త్యాగభావము రావాల్సినటువంటి మానవునకు చచ్చేంత వరకు కూడా అభిమానం అని ఆ అభిమానంతోనే చస్తే తనకు నరకమే తప్ప స్వర్గం అనేటువంటిది ఏమాత్రము లభ్యం కాదు. The one who should have the spirit of sacrifice, if he has got this attachment, to ఉన్నంత the వరకు death, నీవు చేసుకో. you do to the extent possible. ఎవరెవరి కర్మ వారిది. అయితే మనం చేయవలసిన బాధ్యత మనం చెయ్యాలి. Leave everyone to his own అయితే fate. అటాచ్మెంట్ ను మాత్రం పెట్టుకోకూడదు. Don't have attachment. ఈ అటాచ్మెంట్ అనేటువంటిది చాలా దుఃఖానికి మూలహేతు. The attachment is responsible for ఈనాడు misery. ఈ భౌతికమైనటువంటి యొక్క దేహంతో ఈ యొక్క ఆధునిక యుగములందు 99 భాగములంతా కూడా ఈ అటాచ్మెంట్ తోనే జీవితం గడుపుతున్నారు. In this modern age, 99% of people are ఆ suffering కాలంలో from this attachment. సర్వసంగ పరిత్యాగులైనటువంటి వారికి చింతలు తప్పలేదు. In those days, even total renunciants could not be free from సర్వమును worry. హత్తుకున్నటువంటి హృదయంలో పెట్టుకున్నటువంటి వారికి ఈనాడు దుఃఖం ఉండాలకూడదంటే ఏ రీతిగా ఉండకుండా పోతుంది. With all the attachment in the heart, how do you expect them to be free from misery? ఎంతకాలమని దీన్ని మనం కట్టుకోవాలి? How long you have to process it? అయింది. ఎవరెవరి బాధ్యత వారు. Each one should take care of one's own responsibility. ఇలాంటి త్యాగభావము ఈనాడు మానవుడి యందు చాలా కరువు అయిపోయినది. The spirit of sacrifice is rare దీనిని among men. పురస్కరించుకుని ఏ వేదము న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. నా కర్మణ కర్మల వల్ల కాదు నీకు అమృతత్వం లభిస్తుంది. You cannot reach immortality out of action. విద్యల వల్ల కాదు నీకు అమృతత్వం లభిస్తుంది. Not because of children. ఇంకే విధమైనటువంటి యొక్క యోగ శాస్త్రముల వల్ల కాదు అమృతత్వం లభించేది. You cannot reach immortality by doing sex. త్యాగేనైకి అమృతత్వ మానసు. It's only sacrifice that త్యాగం can చేతనే నీకు అమృతత్వం ప్రాప్తిస్తుంది అన్నది. You'll have that immortality out of sacrifice. ఎక్కడ ఉంది మన త్యాగము? Where is sacrifice here? ఏమీ లేదు. Nothing. మనలో త్యాగం ఏమిటి? రాగద్వేషాలను మనం త్యాగం చేయాలి. We have to sacrifice the attachment and hatred. ఈనాడు లోకంలో నవగ్రహాలు ఉంటున్నారు. We say there are 9 planets in the world. నవగ్రహాలు ఏమాత్రము లేవు. There are no 9 ఉన్నది planets. 2 గ్రహాలు. Only 2 planets. ఒకటి రాగము, ఒకటి ద్వేషం. One is attachment, other is hatred.
ఈ రెండు ద్వేషములనేటి రాహుకేతువులే మనల్ని పట్టి పీడిస్తున్నాయి. These are the two planets, Rahu and Ketu, that put you to suffering. కనుకనే మనం అనేక దుఃఖములకు గురి అయిపోతున్నాం. Therefore we are miserable. ఈనాడు మనం చేయవలసినటువంటిది భగవత్ చింతన. సర్వులు సుఖంగా ఉండాలి. What we should do is we think of God, let everybody be దీన్నే happy. మనం నిత్యము చేస్తున్నాము. లోక సమస్త సుఖినో భవంతు. That's what we do every day. ఇది What we మాత్రమే pray. మనం కోరవలసింది కాదు. లోకమంతా మన వారే అనుకోవాల్సింది కాదు. ఇదే అదే అనేటువంటి ఒక పరిమితంలో మనము అటాచ్మెంట్ ఉండకూడదు. You should not be attached to one or two. You should consider everyone అందరూ belongs to you. క్షేమంగా ఉంటుండాలి. Let everybody be happy. ఈ విధమైనటువంటి ప్రార్థన లోపల ఎంత విజయము, ఎన్ని విధమైనటువంటి ఆనందం మనకు చేకూరుతుంది. You will be successful, you will be blissful if you pray like that. కనుకనే క్రమక్రమేణ కూడాను త్యాగభావాన్ని పెంచుకోవాలి. So gradually develop the spirit of sacrifice. త్యాగం అంటే ఏమిటి? What is sacrifice? కనకనక వస్తువాహనాలు త్యాగం కాదు. Not sacrifice. రాగద్వేషాలు త్యాగం చేయాలి. You have to sacrifice the attachment and hatred. ఇవి త్యాగం చేయాలి. కానీ ఇవి త్యాగం చేయకుండా కేవలం ఒక ధనము, ధాన్యము, వస్త్రము ఇలాంటివంత త్యాగం చేస్తే ఇది త్యాగానికి సంబంధించినవి కాదు. Without sacrificing the attachment and hatred, if you sacrifice the clothes and the property and the coins and money, is no sacrifice at కనుక all. విద్యార్థులైనటువంటి మీరు ఈ లేత హృదయం నందే, లేత వయస్సు నందే సరైనటువంటి యొక్క భావాన్ని అభివృద్ధి పరుచుకుంటూ రావాలి. So you students at this tender age, with the tender heart, you should have these ideas. సాధ్యమైనంత వరకు దేహభ్రాంతిని క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి. To the extent possible, reduce the body feeling. ఈ దేహం అనేటువంటి దాంతో చేయవలసినటువంటి కర్మలు చేయవలసిందే. Do all the activity with this body. ఈ యొక్క కర్మ నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహము. Body is given for action, కానీ ఇది ఏనాటికి శాశ్వతం కాదు. but it's not permanent కనుక anyway. దీనిని ప్రత్యేకంగా ఒక విధమైన అభిమానంతో పెంచుకోకూడదు. So you should not develop it with attachment. ఇది గాజు పైపు వంటిది. It is something ఏ like, చేయి జారితే ఎప్పుడు పగిలిపోతుందో ఇది if you ఏమిటో. drop it, it might break. కనుకనే మైండ్ ఈజ్ లైక్ మ్యాడ్ మంకీ, బాడీ ఈజ్ లైక్ వాటర్ బబుల్. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్. So Bhagavan says, body is a water bubble, mind is a mad monkey. Don't follow the mind, don't follow the body. కనుక Follow the బాడీ యొక్క conscience. అభిమానాన్ని మనం అమితంగా పెంచుకోకూడదు. So you should not have too much of attachment. కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను ఈ విధ అభిమానాన్ని తగ్గించుకునే నిమిత్తమై అడవులకు వెళ్లి దేహాన్ని అనేక రకములుగా కూడాను కాపాడుకుంటూ దానిపైన అభిమానం తగ్గించుకుంటూ వచ్చారు. For that reason, sages spend their time in the forest, and they have cut short of all this attachment, taking care of their body. They spend their దైవానుగ్రహం time. పొందాలనుకున్నటువంటి వారు ఈ మార్గంలో ప్రవేశించాలి. The one who wants God's grace should take దైవం along మాకు this path. అక్కర్లేదనేటువంటి వాడు ఎంతకాలమైనా ఈ కూపంలోనే పడి మునిగొస్తుంది. If you don't want God, you can spend time in this rotten state. అదే సుఖము. That is happiness to him. ఒకానొక సమయం లోపల At one time, ఏదో ఒక దోషము జరగటం చేత because of one mistake, నారాయణుడు నారదునికి శాపం ఇచ్చాడు. Narayana cursed Narada. నీవు భూలోకములో వెళ్లి పందివై జన్మించుగాక అన్నాడు. Let you be born on earth as a pig. పందిగా జన్మించాడు. Narada has taken the birth of a pig. బురదలో తిరుగుతున్నాడు. It was moving with the ఆ బురద gutter. తనకు చాలా వైకుంఠంగా కనిపించింది. He was considered the gutter as a very ఆ heaven. పందికి ఇంకొక పంది పెళ్లి చేసుకున్నాడు. This pig got married to another pig. ఆ పందికి మరి తిరిగి 10 మంది బిడ్డలు పుట్టాయి. And these pigs begot number of ఈ children. 10 మంది బిడ్డలతో ఆ భార్యతో ఈ నారదుడి పందిగా ఉండిన నారదుడు ఆ బురదలో చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. Narada in the form of a pig is enjoying in the company of the pig wife and the children pigs also. ఆ పందికి ఆ బురదనే ఆశ. And that rotten gutter is very much a relish ఆ to him. బురదనే తనకు వైకుంఠము. And that gutter is ఆ very heaven. భార్యనే అతనికి కైలాసము. It is Kailasa. ఆ పిల్లలే అతనికి స్వర్గము. The children is the very heaven. ఈ విధంగా పడి అనుభవిస్తున్నాడు. Narada is experiencing all that. మార్గ మధ్యం లోపల దేవతలు వెళుతూ అక్కడ దిగి నారద ఏమిటి ఈ కర్మ? Angels were passing by, they descended, said, what is this plight of Narada? నీవు తప్పక రమ్మని చెప్పాడు. They said, you certainly come. మీరందరినీ త్యజించి మాతో రండి, మేము తీసుకుని పోతాం, నారాయణ అనుగ్రహానికి పాత్రలు గావిస్తామన్నారు. You leave them all, follow us. We'll see that you deserve God's అప్పుడు ఆ grace. పందిగా ఉన్న నారదుడు చెప్తున్నాడట, చీచీ చీచీ నాకు ఆ స్వర్గం నాకు అక్కర్లేదు. Narada in the form of a pig said, I don't want that బురదలో heaven. నేను ఎంత హాయిగా ఉంటున్నాను. What a comfort I have in this చూడు నా gutter. భార్య ఎంత అందంగా ఉంటుండాలి. See that my wife, that pig, how రత్నాల వంటి beautiful she 10 మంది is. బిడ్డను నేను వదలి, ముత్యం వంటి భార్యను వదలి, స్వర్గం వంటి బురదను వదలి నేను ఎట్లా వచ్చేది అన్నాడు. How can I leave my children? How can I leave my beautiful wife? And how can I come to ఆ heaven? పందికి ఆ బురదనే చాలా స్వర్గం. Therefore this pig considers the gutter as అనగా heaven. ఏమిటి?
ఆ అభిమానంతో ఉండినటువంటి యొక్క జీవితత్వంలో ఎక్కడ నారదుడు బ్రహ్మమానస పుత్రుడు What Narada is, he is Brahmamanasa Putra. అలాంటి వాని గతి కూడాను అభిమానంతో ఈ గతి దిగజారిపోయింది. This is the plight of Narada because of attachment. కనుక మనకు అభిమానం ఉండవలసిందే. We need to have attachment కానీ anyway. ఒక పరిమితంలో ఉంటుండాలి. But it should be under certain ఆశలు limits. ఉండవలసిందే. We should have అవి desire. కూడా ఒక పరిమితంలో ఉంటుండాలి. It should be under certain limits. ఈ విధమైనటువంటి పరిమితమైనటువంటి వాంఛలతో పరతత్వాన్ని పొందాలి. With limited desire, we అది should reach spiritual సులభమైనటువంటి height. మార్గం. That is the easy part. ఆశలు పెరిగే కొలది కూడాను పరతత్వం మనకు దూరం అయిపోతుంది. If the desires are more and more, you will be far off from the spiritual pursuits. కనుక క్రమక్రమేణా విద్యార్థులు So gradually students, తమ యొక్క జీవితమును పవిత్రమైన జీవితంగా తీర్చిదిద్దుకొని సమాజం లోపల ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవులుగా మీరు నిరూపించాలి. they should make their lives sacred and set an ideal in society. అధిక వాంఛలకు పోనక్కర్లేదు. Don't have too many desires. మీకు ఎంత అవసరమో అంత మీరు ఆశించవచ్చు. You can expect ఆ that. అధికారం మీకు ఉంటుండాలి. You have got that ఆ right. స్వతంత్రం మీకు ఉంటుండాలి. You have got that కానీ freedom. మితిమీరినటువంటి రీతిగా పోకూడదు. But you should not have beyond limits. కనుక అహంకారాన్ని తుంచుకొని So cut off ego. అభిమానాన్ని పెంచుకొనుక Don't develop దివ్య attachment. భావాన్ని మీరు అభివృద్ధి గావించుకుంటూ పోవాలి. Develop divine feeling. ఇది నిజమైనటువంటి యొక్క వేదాంతం యొక్క బోధ, భాగవతం యొక్క బోధ. This is the teaching of Vedanta and the teaching of ఈ Bhagavad. భాగవతంలో ఏదో కథలుగా వస్తుంటుంటాయి. Many things appear here. ఈ కథలన్నీ కూడా మీకు కొంతవరకు విసుగ్గా ఉండవచ్చును. Stories might disgust you. కాదు కాదు, No. ఇవి హిస్టరీస్. They are all history. హిస్టరీస్ అనగా హిస్టోరీస్. Histories with his stories. భగవంతుని History. యొక్క చరిత్రలు ఇవన్నీ. They are the stories of God. ప్రతి విషయం కూడా భగవంతుని యొక్క చరిత్రనే. Everything is the history of God. భాగవతంలో మనకు అర్థం కాలేకుండా పోవటం చేత దానిని ఉల్లంఘిస్తున్నామే కానీ ప్రతి పదం కూడా ఒక ముత్యం వంటిది, రత్నం వంటిది. As you don't understand, you neglect Bhagavata. Everything is a precious gem ఈ and a diamond. విధమైనటువంటి యొక్క ప్రబోధనలు కలిపే నిమిత్తమే భాగవతం వచ్చింది. Bhagavata has come for this purpose. లేకపోతే 18 పురాణములు రాసి About having composed నిరాశకు everything, గురి అయి నిస్పృహతోపల సరస్వతీ తీరంలో విచారిస్తున్నటువంటి యొక్క వ్యాసుల వారి దగ్గరికి వచ్చి నాయుడు ఈ భాగవతాన్ని రాయమని ఎందుకు చెప్పాలి? having composed 18 epics, why Vyasa was sitting by the banks of Saraswati river in utter state of frustration and వ్యాసానికి disappointment. కావలసినన్ని రాశావు. Narada said, you have composed a lot. నీ పేరు శ్లోకధాతుడని పేరు కూడా పొందావు. You have got the name that you are the giver of sloka. శ్లోకధాతవే కానీ శోకాన్ని నివారణ You are the చేసుకోలేకపోతున్నావు. giver of sloka, sloka data, but you are not relieved of shock or ఈ misery. కౌరవంలో ఉన్నటువంటి దుర్గుణాల లోపల కూడా నువ్వు ప్రవేశించి వారి చరిత్రలంతా రాస్తూ వచ్చావు. You have described the history of all the wickedness of all Kauravas. తద్వారా నీ మనసు మాలిన్యమైపోయింది. Therefore your mind is polluted. కనుక ఆ మాలిన్యమును నీవు పరిశుద్ధం గావించుకోవాలంటే భగవంతుని లీలాగన గుణగణ విశేషములను రాయమని చెప్పాడు. In order to cleanse your mind, you describe the stories of God. దీనిని రాయడానికి ఒక భాగవతమే దీని సరైనటువంటి యొక్క ప్రమాణము. Bhagavata is the proper text. భాగవతములకు మించినటువంటి మరొక చరిత్ర లేదన్నాడు. There is no other history beyond this. కారణం ఏమిటి? What's the reason? తెలిసి చదివిన భాగవతాన్ని తెలిసి చదవాలి. Because you must go through in full understanding. ఇలాంటి చరిత్ర, That is history. ఇలాంటి భగవతత్వమును సంపూర్ణంగా కూడా నువ్వు విచారించి వెల్లడి చేసినటువంటిది భాగవతం. Is Bhagavata that explains divinity in full. ఒకానొక సమయం లోపల At one time, ఒక రాక్షసుడైనటువంటి వాడు a demon అనేక స్వరూపములు ధరించి assumed various forms, మానవులను హింసిస్తూ వస్తున్నాడు. harming people around. కానీ ఈ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తింపు చేయాలనే ఉద్దేశంతో With the desire to express the divinity in human నీవెవరు life, అని ప్రశ్నించాడు. he asked the question, who are you? నేను మానవుడనన్నాడు. I am a human being. ఒరే వీడికి దివ్యత్వమే తెలియదు అనుకున్నాడు ఆ రాక్షసుడు. The demon thought you have no idea of divinity. ఈ సమయం లోపల ఒక కోతిగా మారిపోయాడు. In the meantime, he transformed into a monkey. ఆ రాక్షసి కోతిగా మారి, The demon became a monkey. పిచ్చివాడా, Oh madman, నేనే మీ మనసుగా రూపొందుతున్నాను. I have taken the form of your ఎవరు mind. నేను కోతి. Who am I? I am a monkey. మనసుగా రూపొంది Taking the అనేక form of, విధమైనటువంటి చరిత్రత్వాన్ని కలిగిస్తూ చేస్తున్నాను. I have taken the form of your mind and responsible for all the ways of కానీ nature. దీనికంటే మేము ఎంతో చంచలత్వం కలిగినటువంటి వారము. But we have got this unsteadiness even much more. కోతి అయినా కూడాను మేము రామసేవ చేస్తూ వచ్చాము. Though we are monkeys, we are serving Rama. మీరు మానవుడైన కూడాను కామసేవ చేస్తూ వస్తున్నారు. Being a human, you are after desire. చూసారా?
కోతినైనా రామసేవ చేశాను. Being a monkey, I served Rama. నీవు మానవుడై కామసేవ చేస్తున్నావు. Though you are a man, నీవు మానవత్వానికి కూడా సరైన అర్హుడు కాదన్నాడు. you are after desire kama, so you don't అనగా deserve the title of మానవులు Manav. కామతత్వాన్ని ఆరాధన చేస్తున్నారు. వాంఛలు వాంఛలు వాంఛలు. Human beings are worshipping the desire, vancha, desire. కామములో మునిగినటువంటి వానికి రాముడు ఏ విధంగా దర్శనమివ్వగలడు? They are drowned in kama, desire. How do they know Rama, God? కనుకనే మన వాంఛలను క్రమక్రమేణా తగ్గించుకోవాలి. Therefore, to reduce our desire. వయసు అయితే పెరుగుతూ వచ్చే కొద్దీ వాంఛలు పెరుగుతూ ఉంటున్నాయి. We are aging, but yet desires are ఆవు increasing. పెరిగే కొద్దీ కొమ్ములు పెరిగినట్టుగా వాంఛలు పెరుగుతున్నాయి. As the cow is aging, the horns also grow, so also the desire ఇది మంచిది కాదు. is not proper. మానవత్వంతో కూడినటువంటి వానికి ఇది కేవలము పశుత్వంగా మారిపోతుంది. The human quality has come down to the animal level. విద్యార్థులారా, Students, సాధ్యమైనంత వరకు కూడాను వాంఛలను తగ్గించుకోండి. to the extent possible, cut short your ఈ desire. వాంఛలే మన సుఖ దుఃఖములకు మూల కారణములు. Desires are responsible for pleasure and వాంఛలు ఎంత pain. తగ్గితే అంత ఆనందాన్ని మనం అనుభవిస్తాం. If the desires are less, you will be more వాంఛలు happy. పెరిగే కొలది మన ఆనందం తరిగిపోతుంది. If desires are more, you will be less blissful. కనుక జగత్తు లోపల సుఖ దుఃఖములకు మూల కారణం వాంఛలే. Therefore, in this world, for pleasure and ఈ pain, వాంఛల desires are చేతనే మన responsible. ప్రవర్తన కూడాను దుర్భావంగా మారిపోతుండాలి. Therefore, because of desires, you have bad thoughts. కనుక మీ ప్రాకృతమైనటువంటి చదువులు చదువుకుంటూ So, while having secular education, ధార్మికమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి you step in the righteous path. ఆధ్యాత్మిక తత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. You have to make an effort to understand spirituality. అప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది రాణిస్తుంది. Then only your human life will shine. లేకపోతే ఆకార మానవుడమే కాని ఆచార మానవులము కాదు. Otherwise, you are just a human being by form, not otherwise. నిజంగా ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంటుండాలి? What is the position of the country today? ఎక్కడ చూసినా మానవత్వం అనేది కనిపించడం లేదు. Anywhere you don't find human quality. కేవలం ఒక విధమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటున్నాయి. You find horrible things around. ఈ పరిస్థితి లోపల ఈ విద్యార్థులు తగినటువంటి సమర్థులుగా మారి దేశం లోపల తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించడానికి తగిన కంకణం కట్టుకోవాలి. In these circumstances, our students should be people of capacities and set an ideal in society. ఈ విధంగా చేసినప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. When we ఐహిక ఆముష్మికంగా కూడా మనం తగినటువంటి యొక్క ఆనందాన్ని అందుకోగలము. do so, our lives would be redeemed. We will have ఇహ పరములు ఎందుకు కూడా happiness దివ్యమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలము. We'll have happiness here and thereafter. భవ భయహరణ వందిత చరణ భవ భయహరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ చౌరీ జయ రాధ జయ రాధ జయ మాధవ చౌరీ జయ మంగళ చరణ కలిమల దగన మంగళ చరణ కలిమల దగన నారాయణ కేశవ నారాయణ కేశవ జయ రాధ జయ మాధవ గౌరీ జయ జయ రాధ జయ మాధవ గౌరీ జయ భవ భయ హరణ పండిత చరణ భవ భయ హరణ పండిత చరణ జయ రాధ జయ మాధవ గౌరీ జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ గౌరీ జయ రాధ మంగళ చరణ
కలిమల దహన మంగళ చరణ కలిమల దహన నారాయణ కేశవ శ్రీమన్నారాయణ కేశవ జయ రాగ జయ మాధవ గౌరీ జయ రాగ జయ భవ భయ హరణ వందిత చరణ జయ రాగ